నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదంతో అవాంఛిత రోమాలు మాయం, తక్కువ తాగినా క్యాన్సర్ ముప్పు ఎక్కువే, నడుం నొప్పితో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. అందంలో అమ్మాయి మోనాలిసే కావచ్చు, కానీ అందమైన మోము మీద ఒక చిన్న వెంట్రుక మోల్చుకుని వస్తే ఆ బాధకు వేదనకు అంతే ఉండదు. పై పెదవి మీద మీసాల్ని తలపించే నూగు అమ్మాయిల్ని అంతులేని ఆత్మనూన్యతకు లోంచేస్తుంది, తీరని మానసిక వ్యధను తెచ్చిపెడుతుంది. అమ్మాయిల్లో అవాంఛిత రోమాలకు హార్మోన్ల లోపాలు మొదలుకొని తరచూ వేసుకునే మందుల వరకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. అంతులేని వేదనకు గురిచేసే అవాంఛిత రోమాలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పుకోవడానికది చిన్న వెంట్రుకే కావచ్చు, అయితే అది ఉండాల్సిన చోట ఉంటే అందానికి పెట్టని కోటలా ఉంటుంది. అలా కాకుండా అవాంఛిత ప్రదేశంలో పెరిగితే మాత్రం అదో పెనుభూతమై కూర్చుంటుంది. అందమైన ముఖారవిందం ఉన్న పై పెదవిపై, చెంపలపై, నుదిటిపై, గడ్డంపై, కనుబొమ్మలపై, చేతులపై, కాళ్లపై ఇలా రకరకాల చోట్ల అవాంఛిత రోమాలు మొలుచుకొస్తే అది బాగా ఇబ్బంది కలిగించే విషయంగా మారుతుంది. ఇటీవలి కాలంలో అవాంఛిత రోమాలన్నవి చాలా మంది అమ్మాయిల్లో సర్వసాధారణ సమస్యగా తయారైంది. అవాంఛిత రోమాలకు ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడాన్ని ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. ఇవాళ 105 మంది యువతుల్లో ఋతుక్రమాన్ని దెబ్బతీసే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్య కనిపిస్తోంది. దీంతో అండాశయాల మీద నీటి తిత్తుల్లాంటివి పెరిగి పురుష హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా తల మీద వెంట్రుకలు రాలిపోతాయి, ముఖం మీద వెంట్రుకలు, మొటిమలు పెరుగుతాయి, నెలసరి క్రమం తప్పుతుంది. ఇంకా రకరకాల కారణాల వల్ల కూడా అవాంఛిత రోమాలు పెరగవచ్చని చెబుతారు నిపుణులు. పీసీఓడి అనే సమస్య, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఏమవుతుందంటే కొంతమంది లావ్ అయిపోవడం కానీ, కొంతమంది వాళ్ళ యొక్క శరీరంలో మార్పులు రావడం కానీ, లేకపోతే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ రాకపోవడం కానీ, నెలసరి అధికంగా రావడం కానీ, లేదా అంటే వాళ్ళకి అకిని అనేది, పింపుల్స్ అనేవి, మొహం మీద మొటిమలు అనేవి అధికంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు మోటుగా తయారవుతూ ఉంటారు, చాలా లావు కూడా అవుతూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోను, ప్రొజెస్టరాన్ హార్మోను, ఆండ్రోజన్ హార్మోన్ రకరకాలుగా అస్తవ్యస్తంగా పనిచేయడంతో పాటు హైపర్ ఇన్సులినీమియా అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరిగినప్పుడు వీళ్ళ శరీరంలో ఈ విధమైన మార్పులు జరగడం. అన్నిటికంటే ముఖ్యం అంటే కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ అంటే హిర్సుటిజం అంటారు, అది ఎక్కువగా రావడం అని జరుగుతుంది. సడన్గా వాళ్ళకి గడ్డాలు, మీసాలు లాంటివి పెరగడం లాంటిది జరుగుతుంది. ఇది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, లేజర్ ట్రీట్మెంట్ అనేది, రకరకాలైన ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కాకపోతే ఇంటర్నల్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు, మీరు దీనికి ఈ విధమైన పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోండి అని. పీసీఓడికి సరిపడా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వచ్చిన హెయిర్ ఏదైతే దట్టంగా వచ్చిందో దానికి ట్రీట్మెంట్ ప్రత్యేకంగా ఉండదు. ఎందుకంటే చాలా మటుకు హెర్బల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు స్కిన్ చూడాలి మనం. స్కిన్కి ఇచ్చినప్పుడు అది ఏదైనా రియాక్ట్ అవుతే కనుక ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ ట్రీట్మెంట్స్ కొంతవరకు పనిచేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ హార్మోన్స్ ఏవైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ, ఆండ్రోజన్, డిహెచ్ఏఎస్ కానీ ఇవి పెరిగాయా లేదా అనేది బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ మ్యారీడ్ పీపుల్కి అయితే ట్రాన్స్వజనల్ స్కాన్ చేసుకోవాలి. నార్మల్ వాళ్ళకైతే పెల్విక్ స్కాన్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ పీసీఓడి ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఆ ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నిజానికి నేడు అవాంఛిత రోమాల తొలగింపు అన్నది అతిపెద్ద పరిశ్రమ. దీనికోసం ఎన్నెన్నో క్రీములు, పద్ధతులు, విధానాలు పుట్టుకొచ్చాయి. అయినా శాశ్వత పరిష్కారం అన్నది ఇంకా ఎండమావిగానే ఉంది. అవాంఛిత రోమాలకు రకరకాల పద్ధతుల్ని ప్రయత్నిస్తుంటారు. బ్యూటీ పార్లర్లలో థ్రెడింగ్, వ్యాక్సింగ్, షేవింగ్ లాంటివి ఉన్నంతలో చాలా తేలికైన, సురక్షితమైన పద్ధతులే. కానీ వీటి వల్ల శాశ్వత పరిష్కారం ఉండదు. అవాంఛిత రోమాల బడదను వదిలించుకునేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. నేలవేము చూర్ణాన్ని మంచినీటితో సానరాయి మీద మెత్తగా నూరి ఆ గుజ్జును అవాంఛిత రోమాలపైన రాత్రిపూట పట్టించి ఉదయం పూట కడుగుతూ ఉంటే క్రమంగా రోమాలు రాలిపోతాయి. అలాగే ఉల్లిగడ్డల రసం 20 గ్రాములు, నల్ల ఉప్పు 5 గ్రాములు తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని రోమాలపై నిత్యం రాస్తుంటే కొంతకాలానికి అవాంఛిత రోమాల ఎదుగుదల తగ్గి వాటంతటవే రాలిపోతాయి.
అవాంఛిత రోమాల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు 2 చెంచాల పుదీనా రసం తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే పుదీనా ఆకులతో తయారు చేసిన టీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. పుదీనాకు అవాంఛిత రోమాల్ని తొలగించే గుణం ఉన్నట్లు పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి జుట్టు బాగా అంటే ఈ యొక్క హిర్సుటిజం ఏదైతే ఈ గడ్డాలు మీసాలు హెయిర్ ఎక్కువ మొహం మీద హెయిర్ ఎక్కువ వస్తున్నప్పుడు ఒంటి మీద హెయిర్ పెరుగుతున్నప్పుడు అంటే సడన్గా పెరుగుతున్నప్పుడు మనం కొన్ని పదార్థాలు వాడడం ద్వారా కొంతవరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎర్రకందులు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఎర్రకందుల్ని ఒక 100 గ్రామ్స్ తీసుకుని అలాగే అందులో పెసళ్ళు ఒక 100 గ్రామ్స్ తీసుకుని అందులో గంధకొచ్చారులు ఒక 25 to 50 గ్రామ్స్ తీసుకుని అందులో లోద్రా అనేది ఒక మంచి ఔషధం. అది లోద్రా ఒక 25 to 50 గ్రామ్స్ తీసుకుని ఇవన్నీ కలిపి గ్రైండర్ పట్టించి దీనిని ఫేస్కి స్నానానికి ముందర కొంచెం అలోవెరా జెల్ కానీ ఏదైనా కానీ అప్లై చేసి మొహానికి దానిని పెట్టుకుంటే కనుక దాన్ని మళ్ళీ స్క్రబ్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ హెయిర్ ఏదైతే వస్తుందో అంటే అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఏదైతే హెయిర్ వస్తుందో ఆ హెయిర్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి తేనెలో పెసరపిండి కలిపి తరచూ రాసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క డార్క్ హెయిర్ కొంచెం స్క్రీన్ అయ్యి వాళ్ళకి నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అరటి చెట్టు యొక్క గ్రీన్ కలర్ తొక్క ఏదైతే ఉంటుందో అలాగే ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చి మసి చేసి ఆ మసి ఒక చిటికెడు తీసుకుని అంటే ముందుగా వాళ్ళు ఏం చేయాలంటే మొహానికి కలబంద గుజ్జుతో చేసిన ఏదైతే ఉంటుందో సెమీ లిక్విడ్ ఫామ్లో అది మొహానికి అప్లై చేసుకుని ఈ యొక్క అరటి ఆకు యొక్క మసి ఏదైతే ఉంటుందో అందులో కొంచెం పెసరపిండి వేసి కొంచెం కొబ్బరి నూనె వేసి మొహానికి ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకుని పెట్టుకుంటే ఒక 10-15 నిమిషాల తర్వాత దాన్ని స్క్రబ్ చేస్తే కనుక అది వాడడం ద్వారా కొంతవరకు ఉపయోగం. కాకపోతే ఏంటంటే టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ఏ పదార్థమైనా చర్మానికి పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా మొహానికి పెట్టుకున్నప్పుడు ముందర స్కిన్ టెస్టింగ్ అనేది చేసుకుని తర్వాత ఫేస్కి పెట్టుకుంటే సరిపోతుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆ యొక్క శరీర పరిస్థితిని బట్టి చికిత్స చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే ఈ పీసీఓడి మల్టీ హార్మోన్ కాబట్టి దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ హిర్సుటిజం అనే ప్రాబ్లం ఒక టెస్టోస్టెరాన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలాగే ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి వీటికి సరిపడా చికిత్స అనేది చేయాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పీసీఓడిని తగ్గించే విధంగా కొన్ని మందులు ఇవ్వాలి. ఇందులో ఏంటంటే మనకి మధునాశిని అనేది లేదా అంటే కాంచినార గుగ్గులని లేదా అంటే దీంట్లో మేధోహర గుగ్గులని త్రిఫలా చూర్ణం అని త్రిఫలా ఘృతం అని రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పేషెంట్కి ఏ డోసేజ్లో ఇవ్వాలి ఏ కాంబినేషన్లో ఇవ్వాలి ఇవన్నీ చూసి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పరిస్థితిని బట్టి చికిత్సను కొంతమందికి పీరియడ్స్ రానప్పుడు పీరియడ్స్ అవ్వడానికి ఇవ్వాలి రజప్రవర్తిని బట్టి అని. సో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి సుమారు ఒక 3 నుంచి 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి అది ఆ సిస్టమ్ కొంచెం డిస్టర్బెన్స్ తగ్గాక ఆపేసేస్తే సరిపోతుంది. అవాంఛిత రోమాలను వదిలించేందుకు బొప్పాయి గుజ్జు బాగా పనిచేస్తుంది. బాగా పండిన బొప్పాయి గుజ్జులో 1-2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట పట్టించి కడిగేస్తుంటే క్రమంగా అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. అలాగే 1 కప్పు పెసలు మినుములను నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. తర్వాత ఇందులో 1 చెంచా చొప్పున బంగాళదుంప రసం తేనె నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కావలసిన చోట రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత వేళ్లతో నెమ్మదిగా రుద్ది కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ముఖంపై వెంట్రుకల బెడద తగ్గుతుంది. ఇక మొక్కజొన్న పిండిలో కొద్దిగా చక్కెర గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత పీల్ ఆఫ్ మాస్క్లా తీసేస్తే సరి. ఇది రోమాలు పెరగకుండా చేయడంతో పాటు మృతకణాలను తొలగిస్తుంది. అలాగే నాగకేశరాలకు ఆవ నూనెను కలిపిన మిశ్రమం కూడా అవాంఛిత రోమాలను వదిలించడంలో బాగా పనిచేస్తుంది. యవక్షారం గోధుమ లేదా బార్లీ పంటను మండించినప్పుడు వచ్చే తెల్లటి బూడిదను యవక్షారం అంటారు. ఈ బూడిదకు కాసిని మంచినీళ్లను కలిపి మెత్తటి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ను నిత్యం పట్టిస్తుంటే అవాంఛిత రోమాలు ఇట్టే తగ్గిపోతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. రోజుకు పెగ్గు తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని మితంగా మద్యం పుచ్చుకోవటం అనేది గుండెకు చాలా మంచిదనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. ఈ నమ్మకంతోటే మద్యాన్ని మితంగా తాగటానికి చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి మద్యాన్ని మితంగా పుచ్చుకున్నా సరే క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. మద్యాన్ని మితంగా తీసుకుంటే తప్పు లేదనే భావన తప్పని జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల అధ్యయనం తాజాగా నిర్ధారించింది.
రోజుకు 9 గ్రాములు అంటే దాదాపు 12 మిల్లీలీటర్ల మద్యం తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% ఎక్కువని, నాటుసారా తాగితే ఆ ప్రమాదం 87% పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 2010 నుంచి 2021 మధ్య కాలంలో 1803 మంది నోటి క్యాన్సర్ పీడితులను, 1903 మంది ఆరోగ్యవంతులను అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. నోటి క్యాన్సర్ బాధితుల్లో 62% మంది మద్యం తాగడంతో పాటు గుట్కా నమిలిన కేసులే. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మద్యం బ్రాండ్లను తీసుకున్నా నోటి క్యాన్సర్ ముప్పు అధికంగానే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. నాటుసారాల్లో మెథనాల్, ఎసిటాల్ డీహైడ్ వంటి విష పదార్థాలు ఉండటంతో ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలు పరిశీలించిన వ్యక్తుల్లో అత్యధికులు 35 నుంచి 54 ఏళ్లవారే. వారిలో 25 నుంచి 45 ఏళ్ల వారిలో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపించాయి. దేశంలో ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో ఒకటి నోటి క్యాన్సర్ కేసు ఉంటోంది. ఈ నేపథ్యంలో మద్యం జోలికి వెళ్లకపోవటం అన్ని విధాలా ఉత్తమమని పరిశోధకులు సూచిస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్దీ మనలో చాలా మందికి మూత్రగండాలు పెరుగుతూ ఉంటాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మూత్రాన్ని ఆపుకోలేకపోతూ ఉంటారు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం వెనుక షుగర్ జబ్బుతో పాటు మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల కూడా ఓ కారణమే అంటారు డాక్టర్లు. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా అతిమూత్రం, మూత్రాన్ని ఆపుకోలేకపోవటం వంటి ఇబ్బందులు తప్పించి ఇదేమంత ప్రమాదకరమైందేమీ కాదు. కానీ కొంతమందిలో ఇవే లక్షణాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మొదలవ్వచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చాక ప్రోస్టేట్ గ్రంథి పనితీరుపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందే పసిగట్టడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ జీవితపు ఆఖరి మజిలీలో పురుషుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నప్పుడు, మూత్ర విసర్జనలో మంట, మూత్ర విసర్జనకు చాలాసేపు పట్టడం, రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావటం, ధార తగ్గటం, మలి వయసులో ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథిలో అనారోగ్యాన్ని పట్టి చెప్పే అనుమానిత లక్షణాలు. ఇలాంటప్పుడు తరచూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో PSA శాతాన్ని బట్టి ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్సతో పాటు నివారణ చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. నడునొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలతరింపులా, నడుములో సూదిపోటుల్లా, వీపు మీద సమ్మెటపోటులా బాధిస్తుంది. నడుం నొప్పితో బాధపడుతున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా పడుకోలేం. ఒక మాటలో చెప్పాలంటే నడుం నొప్పి అనేది పక్కలో బల్లెంలా వేధిస్తుంది. ఇవాళ మారిన మన జీవనశైలి, అలవాట్లు, కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవటం ఇవన్నీ మనకు నడుం నొప్పిని శాపంగా తెచ్చిపెడుతున్నాయి. వేధించే నడుము నొప్పికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నులో నొప్పి ఎందుకు వస్తుంది? చిన్నపిల్లల్లో వచ్చే బ్యాక్ పెయిన్ వేరు, మధ్య వయస్కుల్లో, కాలేజ్ స్టూడెంట్స్లో వచ్చేది, యూత్లో మిడిల్ ఏజ్ దాకా వచ్చే బ్యాక్ పెయిన్ వేరు, పెద్దతనంలో వచ్చే బ్యాక్ పెయిన్ వేరు. ఈ 3 తరహాలుగా మనం విభజించుకుంటే ముందుగా చిన్నపిల్లల్లో ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అత్యవసరం. ఎందుకంటే చిన్నపిల్లల్లో చాలా భయంకరమైన వ్యాధులు వెన్నుపాములో తగలవచ్చు. పుట్టుకతో వచ్చిన వ్యాధులు ఉండొచ్చు, లేకపోతే దాంట్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్ ఉండొచ్చు. అందుకని చిన్నపిల్లల్లో బ్యాక్ పెయిన్ ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. పెద్దతనంలో వచ్చే బ్యాక్ పెయిన్ మెయిన్లీ ఆస్టియోపోరోసిస్, ఎముకలు మెత్తగా ఉండడం మూలన అవుతుంది మెజారిటీ. కానీ పెద్దతనంలో ఏంటంటే ఒకసారి 60 సంవత్సరాలు దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకని ప్రతి పెద్దవాళ్ళకి వీపు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా MRI చేయటం అవసరం. ఇప్పుడు మెయిన్ గ్రూప్ కాలేజ్ పిల్లల నుంచి నేను 8th 10th పిల్లల నుంచి మొదలు పెడదాము. మిడిల్ ఏజ్డ్ 45 years వరకు అనుకుందాం. పిల్లలకి బ్యాగులు మోయటం వలన వచ్చే నొప్పి, పెరిగే ఎత్తు, వెన్నుపాము బారు, దానికి తగినంతగా మాంస కండరాలు పెరగపోవటం వలన గూనిలాగా వచ్చి నొప్పి వచ్చేది
అదొకటి పిల్లల్లో. నెక్స్ట్ మనం ఒక నాలెడ్జ్ సొసైటీ అయ్యాం కాబట్టి కూర్చుని పని చేసుకోవటం ఎక్కువైపోయింది. కానీ మన మానవ శరీరం కూర్చుంటానికి డిజైన్డ్ కాదు. యాక్చువల్లీ గొంతు కూర్చోవడానికి, బాసిం పట్టేసుకుని కూర్చుంటానికి మన మానవ శరీరం డిజైన్ చేయబడింది. చైర్ మీద కూర్చుంటానికి డిజైన్ చేయబడలేదు. ముందు కొంగి కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ పనిచేయడానికి కూడా మన మానవ శరీరం డిజైన్ చేయబడలేదు. సో ఇలా ముందు కొంగి కూర్చోవటం మూలాన మెడ నొప్పి, వెన్ను నొప్పి చాలా కామన్. అలాగే పెద్ద స్క్రీన్కి చిన్న స్క్రీన్ తోడయి మొబైల్ కూడా మన జీవితంలోకి వచ్చేసింది. తల ముందుకు వంచి మొబైల్ చూడటం. సో ఈ మెడ ముందుకు వంచి మొబైల్ చూడటం మూలన మెడ వంకర పర్మనెంట్గా ముందుకు వంగిపోయి చిన్నతనంలోనే మెడలో డిస్కులు బయటకు వచ్చి చేతుల నరాలు నొక్కేసుకుని అప్పుడప్పుడు ఆపరేషన్ వరకు వెళ్ళే స్థితి కూడా తయారైంది. వెన్నులో నొప్పి ఎప్పుడు ప్రమాదం? చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళల్లో అసలు అశ్రద్ధ చేయకూడదు. కానీ మనకి మెజారిటీ కాలేజ్ గోయర్స్ నుంచి మిడిల్ ఏజ్డ్ వరకు మెజారిటీ బ్యాక్ పెయిన్ 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. 2 రోజులైనా బ్యాక్ పెయిన్ బాగా అవ్వలేదు. బ్యాక్ పెయిన్ రాత్రిపూట వస్తుంది. ఈ రాత్రిపూట వచ్చే బ్యాక్ పెయిన్ చాలా డేంజరస్. రెస్ట్ తీసుకున్న బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే అది అలసట మూలాన రావట్లేదు, బ్యాడ్ పోస్చర్ మూలాన రావట్లేదు. కామన్గా ఇన్ఫెక్షన్ మూలాన వస్తుంది, లేకపోతే క్యాన్సర్ మూలాన వస్తుంది, లేకపోతే ఇన్ఫ్లమేషన్ అని రిమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, స్పాండిలో ఆర్థరైటిస్ కావచ్చు, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు. ఇలాంటి రోగాల మూలాన కూడా వస్తుంది. సో రాత్రి వచ్చే బ్యాక్ పెయిన్ చాలా డేంజర్. అర్లీ మార్నింగ్ వచ్చే బ్యాక్ పెయిన్ ఇన్ఫ్లమేషన్కి సంకేతం. అలాగే బ్యాక్ పెయిన్తో పాటు కాళ్ళు చేతులు వీక్నెస్ వస్తున్నాయి, జ్వరం వస్తుంది, మూత్రము దొడ్డి మీద ఎఫెక్ట్ పడుతోంది, సరిగ్గా మూత్రం దిగట్లేదు. వీటిలన్నింటినీ రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇలాంటి రెడ్ ఫ్లాగ్ ఏదన్నా ఉంటే 2 రోజుల నుంచి 2 నెలల లోపల బ్యాక్ పెయిన్ తగ్గకపోతే పక్కా క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేయాలి, మల్టిపుల్ టెస్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది టెస్ట్ MRI ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోగం ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. డిస్క్ జారినట్లు ఎలా గుర్తించాలి? జనరల్ పబ్లిక్ ఆలోచన ఏంటంటే డిస్క్ అంటే ఒక వాషర్ లాగా ఉంటుంది, డిస్క్ని మొత్తం అటు ఇటు కదిలిపోతుంది అని అనుకుంటారు. కానీ డిస్క్ అన్నది ఒక వెన్నుబొక్కకి 2 వెన్నుబొక్కకి మధ్యలో చాలా గట్టిగా ఉన్న అతుకు. స్టడీస్లో ఏం తేలిందంటే డిస్క్ చుట్టూ ఒక 28 లేయర్స్ దాకా ఉంటాయి. డిస్క్ మధ్యలో, దీన్ని యానులస్ అంటారు, డిస్క్ మధ్యలో న్యూక్లియస్ పల్పోసస్ అని ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. ఈ జెల్లీ లాంటి పదార్థం శిశువు పొట్టలో ఉన్నప్పుడే వేరైపోతుంది. సో ఈ పదార్థం మన బాడీకి ఫారిన్. సో డిస్క్ జారింది అంటే యూజువల్లీ ఏమవుతుందంటే నడుము నొప్పి వస్తుంది, లేకపోతే మెడ నొప్పి వస్తుంది. ముందు డిస్క్ జారటం కాదు, డిస్క్ చిరుగుతుంది. ఈ యాన్యులస్లో ఒక చిన్న టేర్ అవుతుంది వేరియస్ కారణాల వల్ల. ఒకటి వెనకాల వైపు వెన్నుపాము ఉన్న వైపు డిస్క్ అంత బలంగా ఉండదు, సన్నగా ఉంటుంది. అదిగాక మధ్యలో కాకుండా ఒక పక్కకి కొంచెం తేలికగా ఉంటుంది. ఈ చోటు ఎక్కువ ఒక చిరుగు వచ్చే అవకాశం ఉంది. ఇలా చిరుగు వచ్చినప్పుడు లోపల జెల్లీ లాంటి పదార్థం ఆ చిరుగులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. సో అలా ప్రయత్నించినప్పుడు ఆ పైన వాపు ఉబ్బు వచ్చి నరాలు వెళ్ళే దారిలో వస్తే ఆ నరాల నుంచి కరెంటు షాక్ లాగా చేతుల కన్నా లేకపోతే కాళ్ళ కన్నా, కాళ్ళకి వెళ్ళేది అందరికీ తెలుసు, షయాటికా అంటారు. అలాగే చేతులకు వెళ్ళే నొప్పిని బ్రకాల్జియా అంటారు. అలాంటి నొప్పి రావచ్చు. సో ఇది వచ్చినప్పుడు మాత్రం పక్కా డిస్క్ జరగటమే కాదు, నరాన్ని కూడా నొక్కిందని అర్థం. దీర్ఘకాలిక వెన్నునొప్పి విషయంలో ఏం చేయాలి? ఒక 3 నెలల కన్నా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. డిస్క్ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు డిస్క్ చుట్టూ యాన్యులస్ ఫైబ్రోసిస్, లోపల న్యూక్లియస్ పల్పోసస్ అన్న జెల్లీ పదార్థం శిశువు టైం నుంచే మన బాడీకి ఫారిన్ అని మాట్లాడుకున్నాం. ఇలాంటి ఫారిన్ మెటీరియల్ నరాలకి టచ్లోకి వచ్చినప్పుడు లేకపోతే వెన్నుపాములోకి టచ్లోకి వచ్చినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఈ ఫారిన్ మెటీరియల్ నా దగ్గరికి ఎందుకు వచ్చని కోపడుతుంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఈ ఫారిన్ మెటీరియల్ రియాక్షన్ కూడా ఈ నొప్పిలో ఒక భాగం. ఒక రకంగా నొప్పి వచ్చి ఆ తర్వాత పేషెంట్ భయంతోనో లేకపోతే సరిగ్గా అవగాహన లేని
డాక్టర్సు లేకపోతే క్వాక్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వలన నడుము నొప్పి అంటే ఒక భయం మొదలవుతుంది. అసలు ముందుకు వంగడం మానేస్తారు పేషెంట్లు. వేరు వేరు చిట్కాలు ఉపయోగిస్తారు. సో వీటి మూలన ఎప్పుడు ఆ ఫియర్ ఉంటుందన్నమాట. ఆ ఫియర్ మూలన క్రానిసిటీ మీదకి వెళ్ళిపోతుంది. మిగతావి ఏంటి, కొన్ని దీర్ఘకాలిక రోగాలు, రిమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, అలాంటి రోగాలు, లేకపోతే మన దేశంలో అన్నిటికన్నా కామన్ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ది స్పైన్, దీని మూలన ఎక్కువ రోజులు క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. అందుకని ఎంఆర్ఐ చేయటం అవసరం. క్రానిక్ బ్యాక్ పెయిన్లో సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నడుము నేను వంగితే ఏమైపోతుందో, నేను పని చేస్తే ఏమవుతుందో అని మంచం ఎక్కి కూర్చుంటారు పేషెంట్లు. ఆ భయం నుంచి పేషెంట్ని బయటికి తీసుకురావాలి. దీంట్లో ఫిజియోథెరపిస్టు, సీనియర్ డాక్టర్సు పేషెంట్కి ధైర్యం చెప్పి మూమెంట్ లేకుండా అలాంటి నొప్పులు పోవు. అలా అని క్రానిక్ బ్యాక్ పెయిన్ అన్నది ఇంకా ఇవాల్వింగ్ సబ్జెక్ట్. అప్పుడప్పుడు డిస్క్ సర్జరీ అయిన తర్వాత కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్, దాన్ని ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి వాటికి కొత్తగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, బయోఫీడ్బ్యాక్, లేకపోతే ఈవెన్ టు ది ఎక్స్టెంట్ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ పెట్టడం, లేకపోతే ఈ మధ్య కెనాబినాయిల్స్ డెరివేటివ్స్ అవి కూడా పనికొస్తాయి. వెన్ను నొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ పెయిన్ నుంచి భయపడొద్దు. ఇప్పుడు నా దగ్గరికి 100 మంది పేషెంట్లు వస్తే 80% ఒట్టి మందులతోనే బాగైపోతారు. ఆ మిగిలిన 20%లో 10 నుంచి 15% 1-2 నెలల్లో బాగవుతారు. ఆ మొత్తం 100లో నేను ఆపరేషన్ చేసేది ఏదో ఒకళ్ళకే. ముందుగానే మనం ఏమి రోగం ఉంది, ఏమిటి కారణం అని తెలుసుకుంటే 99%లో మందులతోనే బయటపడవచ్చు బ్యాక్ పెయిన్ నుంచి. కానీ దీంట్లో ఏం మ్యాజిక్ లేదు. డాక్టర్ ఒక్కడే ఏం చేయలేడు. నేను 130 కిలోలు ఉంటాను, నేను ఇష్టం వచ్చినట్టు తింటాను, తాగుతాను, ఎక్సర్సైజే చేయను అంటే అలాంటి పేషెంట్స్కి హెల్ప్ చేయడం చాలా కష్టం. ఇది ఒక టీం వర్క్. డాక్టర్ చెప్పిన పాయింట్స్ జాగ్రత్తగా ఫాలో చేసి, ఎక్సర్సైజ్ చేసి, ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే, చెప్పిన టైంకి మందులు వేసుకుంటే 99% బ్యాక్ పెయిన్ నుంచి బయటపడవచ్చు. నడునొప్పిని నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే మనం కూర్చునే తీరుతెన్నులు, భంగిమలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. నడునొప్పి మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనెను కలుపుకొని తాగటాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల శరీరానికి చాలినంత శక్తి లభిస్తుంది. ఒంట్లో రోగ నిరోధకత పెరుగుతుంది. పొట్టలో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.